గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం కొనసాగించుకుందాం. మనం మాట్లాడుకున్న మాటల గురించే ఇంకొంచెం క్లారిటీగా పౌలు ఏం చెప్తున్నాడో చూసి మనం ముగించేసుకుందాం త్వరలోనే. చూడండి, సో అధ్యాయంలో మొట్టమొదట్లో పౌలు చెప్పిన విషయం ఏంటి? మీకు యేసుక్రీస్తులో ఏముంది? స్వతంత్రం ఉంది. స్వతంత్రం అంటే ఏంటి? విచ్చలవిడిగా నువ్వేం చేసుకోవాలంటే అది చేసుకునేటువంటి లైసెన్స్ కాదు. స్వతంత్రం అంటే ఏంటి? అటు లైసెన్సు కాదు, ఇటు ఏదో కొన్ని వ్యసనాల నుండో కొన్ని పాపాల నుండో మానేయడం మాత్రమే కూడా కాదు. స్వతంత్రం అంటే ఇంకా చాలా లోతైన అర్థం దానికి ఉందని మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఉగ్రత నుంచి విడిపిస్తాడు, శాపం నుంచి, పాపం నుంచి, నరకం నుండి, సాతాను నుంచి విడిపిస్తాడు. కానీ విడుదల పొందిన తర్వాత నిజంగా అప్పుడు నువ్వు చూపించాలి నువ్వు నిజంగా స్వతంత్రమని. ఎలా చూపిస్తాం? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆయనతో కలిసి నడవడం ద్వారా చూపిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి సత్యాల్ని, సిలువని మనం చూస్తూ అందులో సంతోషిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన్ని ప్రకటించాలనేటువంటి ఆశతోటి బ్రతకడం ద్వారా ఆ స్వతంత్రాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఆయన సన్నిధిలో కూర్చొని మన జీవితాలను పరిశీలించుకొని మన జీవితంలో ఇంకా కలుగుతున్న బలహీనతలు వీటిని పరీక్షించుకొని ఇంకా ఆయనకి మనల్ని దూరం చేసేటువంటి విషయాలు ఏమున్నాయో పరీక్షించుకొని వాటన్నిటిని బట్టి ప్రభు సన్నిధిలో పెట్టుకొని పశ్చాత్తాపడి ప్రతిరోజు ఆయన కృపను పొందుకుంటూ ఉండేటువంటి స్వతంత్రం. అర్థమవుతుందా? మనుషులు వచ్చి నీకు టైం లేదంటారు. ఏం చేయడానికి నీకు టైమో మనం గురువారం మాట్లాడుకున్నాం కదా, గుర్తుందా? ఆ మిషనరీ డాక్టర్ గారి పేరు ఏంటి మర్చిపోయా నేను. ఏం పేరు గార్డన్ బర్కా. సో మిషనరీ డాక్టర్ ఏమన్నాడు ఆయన? ప్రార్థన చేయకపోతే నేనున్నాను, ఈ హాస్పిటల్లో ఉండదు, నువ్వు మంచులో కూరుకొని చచ్చి ఉండేవాడివి అన్నాడు. సో ఇటువంటి ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఇటువంటి ఆదర్శాలు చెప్తున్నట్టుగా కటింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఏంటంటే ఇంకా నీ లైఫ్ని ఇంకొంచెం నువ్వు ఊరికే జస్ట్ ఒక విశ్వాసవి, ఇంకొంచెం దీన్ని అడ్వాన్స్ చేస్తా, ఇంకొంచెం దీన్ని అప్గ్రేడ్ చేస్తా అని చెప్పేవాళ్ళు ఉంటారు. కేవలం యేసు ప్రభు సువార్త ప్రకటించడం, ఆయన సిలువలో ఏం చేశాడు ధ్యానించుకుంటా ఉండడం అనేటువంటిది బేసిక్ క్రిస్టియన్ లైఫ్. ఇది అడ్వాన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ నేర్పిస్తా అని చెప్పి ఇటువంటి లోక సంబంధమైన మూలపాఠాలు నేర్పించి క్రియల వైపు మన మనసును త్రిప్పివేసి క్రీస్తుతో ఉన్నటువంటి సరళమైన సంబంధాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసే కుక్కలు ఉంటారు. వారి నుండి మనం ఒక కుక్క తరుగుతుంటే పారిపోయినట్లుగా పారిపోవాలి తప్ప వాడిని బాగు చేద్దామనో లేకపోతే చూద్దామనో చూడడానికి వీలు లేదు. చూడండి, అయితే ఈ స్వతంత్రం మనం కలిగి ఉండాలి. చూడండి, మొదటి వచనం నుంచి, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. మరలా దాసులైపోయే కర్మ మీకెందుకు? యేసుక్రీస్తు మిమ్మల్ని డైరెక్ట్గా పరిపాలనిస్తున్నాడు. యేసుక్రీస్తు మీకు సంఘాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు మీకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యాన్ని బోధించే వాళ్ళని ఇస్తున్నాడు. వాక్యాన్ని కోసం డిస్కస్ చేసుకునేటువంటి సహోదరులను ఇస్తున్నాడు. సంఘాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినాక మళ్ళా నువ్వు బయట ఎవడో నిన్ను రికగ్నైజ్ చేయాలి, మళ్ళా బయట ఎవడో నిన్ను నీ జీవితాన్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఎక్కడో నువ్వు తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుతో నువ్వు కలిసి బ్రతుకుతూ ఉంటే ఆ విధంగా తాపత్రయపడి షో చేసేవాడు కంటే కూడా నువ్వు ప్రపంచానికి చాలా ఉపయోగకరంగా ఉంటావు. ప్రపంచానికి ఉపయోగకరంగా ఉన్న వాళ్ళు, దేశానికి ఉపయోగకరంగా, దేశాన్ని మార్చిన వాళ్ళు, దేశంలోకి
మన భారతదేశం కనుక చూసుకుంటే ఈ దేశంలోకి వైద్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళు, ఈ దేశంలోకి చదువుని తీసుకొచ్చిన వాళ్ళు, సమానత్వాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అందరూ ఇలా బ్రతికిన వాళ్ళే. ఇలా యేసయ్య కోసం బ్రతికి యేసయ్యను మాత్రమే ప్రకటించాలని ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళే. అర్థమవుతుందా? వాళ్ళకి ఏవేవో సాధిద్దాం, ఈ భారతదేశాన్ని మార్చి పారేద్దాం అనే టార్గెట్స్ వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక చిన్న టార్గెట్, అదేంటంటే యేసు క్రీస్తు నా కోసం మరణించాడు, ఆయనతో నేను బ్రతకాలి, ఆయనతో బ్రతకాలి, ఆయన 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 ఆయనతో నేను సంబంధం కలిగి నేను ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అంతే. ఆయన సువార్త ప్రకటించేటువంటి అవకాశం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతా ఉండాలి. అదొక్కటే వాళ్ళకున్న చిన్న టార్గెట్. ఆ చిన్న టార్గెట్తోనే వాళ్ళ జీవితాంతం బ్రతికారు, ఇక్కడే చనిపోయారు. కానీ వాళ్ళ వల్ల భారతదేశం మారిపోయింది. గుర్తుపెట్టుకోండి, భారతీయులే వీళ్ళు ఉన్న మూఢనమ్మకాలని ఒకరోజు దన్మని లెగిచి మేలుకొని మొత్తం మార్చేసుకుందామని ఎవడు అనుకోవాలా. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తును ప్రకటించడానికి బైబిల్ చేత పట్టుకొని సువార్తతో వచ్చిన వాళ్ళ వల్లే భారతదేశం మారింది. అది చరిత్ర చెప్పేటువంటి సత్యం. దాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చరిత్ర చదివితే అదే ఉంటుంది జాగ్రత్తగా. కాబట్టి దాస్యం అనే కాడి కిందకు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ క్రిస్టియానిటీని అప్గ్రేడ్ చేసుకుంటున్నాను అనేటువంటి ఇల్యూజన్లో, బెటర్ క్రిస్టియానిటీలోకి వెళ్తున్నాను అనే ఇల్యూజన్లో వాట్ యూఆర్ డూయింగ్ ఈస్ యు ఆర్ బ్రింగింగ్ యువర్ సెల్ఫ్ అండర్ దిస్ యోక్ ఆఫ్ స్లేవరీ వన్స్ అగైన్. డోంట్ డూ దట్ అని హెచ్చరిస్తూ ఉన్నాడు. చిక్కుకుపోతావు, చిక్కుకొని పోవద్దు. 2వ వచనం చూడండి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన నీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. వీళ్ళు చెప్పేటువంటి అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైన మాటలు, అనేకమైన ఛాలెంజ్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి తీసుకుంటున్నాడు. అంటే వీళ్ళకు ఒక ఫిలాసఫీ ఉంది. ఈ ఫిలాసఫీని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు దేని అడ్డం పెట్టుకుంటున్నారని మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. దేని అడ్డం పెట్టుకుంటున్నారు? యేసుక్రీస్తు అంటే సరిపోద్దా? ధర్మశాస్త్రంలో ఏముంది? ఇవన్నీ ఉన్నాయి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ పాటించొద్దు. వీటిని పాటించడానికి నువ్వు గోల్ పెట్టుకోవాలి కదా. కరెక్టే, పాటించాలి. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, చూపులను పవిత్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ ఆయన ఆజ్ఞల్లో ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాను తప్ప ఇంక దేన్ని నువ్వు పూజించకూడదు, ఇది ఆయన ఆజ్ఞల్లో ఉంది. ఇవన్నీ ఉన్నాయి, కరెక్టే. కానీ ద బెస్ట్ మెథడ్ దట్ వీ హ్యావ్ యాజ్ క్రిస్టియన్స్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ ఈజ్ టు బీ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కలిసి బ్రతకడమే, క్రీస్తు కోసం బ్రతకడమే. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. మేము అవన్నీ చూసుకొని ఒక్కోటి నా సొంత శక్తితో చేద్దామని నేను ఎంత ప్రయత్నం చేసినా నేను చేయలేను, ఫెయిల్ అయిపోతాను. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే, నాకు యేసుక్రీస్తు కోసం బ్రతుకుతూ ముందుకెళ్ళిపోతే నేను ఇంకా ఆయన్నే ప్రేమిస్తాను, ఆయన తప్ప వేరే విగ్రహాలు ఉండవు. యేసుక్రీస్తు కోసం బ్రతుకుతూ ముందుకెళ్ళిపోతే నాకు ఎవరి మీద క్రోధము కలిగి ఆ వ్యక్తిని చంపాలనేంత ఆలోచన రాదు. యేసుక్రీస్తు కోసం బ్రతుకుతూ మేము ముందుకెళ్తే నేను దొంగతనం చేసి నేను చేయాల్సిన అవసరం ఉండదు. నేను ప్రభువుని అడుగుతాను, నన్ను దేవుడు పోషించుకుంటూ ఉంటాడు, ముందుకెళ్తాను. నేను యేసుక్రీస్తు కోసం బ్రతుకుతా ఉంటే పొరుగు వాడిని చూసి నేను ఆశించను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిది నాకెందుకు, నాకు యేసయ్య ఉంటే వాడుకున్న వస్తువులు నాకెందుకు అనుకుంటాను. అవునా కదా? యేసయ్య కోసం బ్రతకడం, ఆయన సువార్త ప్రకటిస్తూ బ్రతకడం, ఆయన సహోదరులు ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సంఘములో బ్రతకడం. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. అని అంటే ఊరుకో అంటే అదే బెస్ట్ మెథడ్ అయింది. ఆయన ప్రేమించగానే ఆయన ఏదో ప్రేమిస్తా, నువ్వేదో ఫీలింగ్లు నువ్వు ఆ ఫీలింగ్లో ఉండగానే సరిపోద్దా ఏంటి? నువ్వు ఏంటంటే సైకలాజికల్గా నీకు కలిగే ఫీలింగ్ అది అంతే. సైకలాజికల్గా అంటే సరిపోద్దా? ఇది సైకలాజికల్ కాదు, ఇది బంధం, ఇది రిలేషన్షిప్. కేవలం ఏంటంటే కొన్ని ఎమోషన్స్ వచ్చి వెళ్ళిపోయే ఎమోషన్స్ వేరు. ఎమోషన్స్ సిస్టమేటిక్గా పనిచేసి ఒక వ్యక్తితోటి మనల్ని అటాచ్ చేయడం వేరు. అదవుతుందా?
అక్కడ కూడా ఎమోషన్సే పనిచేసేది. కానీ ఇక్కడ ఎమోషన్స్ ఏం చేస్తున్నాయి, కొంతమందికి ఏమో ఎమోషను అట్లా వచ్చేసి వెళ్ళిపోతుంటాయి. విపరీతమైన జాలి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఉండదు. విపరీతమైన ప్రేమ వస్తుంది, నెక్స్ట్ డే ఉండదు. ఇది అట్లా కాదు, ఇక్కడ కూడా ఎమోషన్సే పనిచేసేది. కానీ ఎమోషన్స్ ఏం చేసినాయి అంటే ఒక వ్యక్తితో నిన్ను అటాచ్ చేసేసినాయి. రేపొద్దున ఎమోషన్స్ లేకపోయినా ఎవరుంటాడు నీతోటి? వ్యక్తి ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆయన్ని ప్రేమిస్తావు. ఆయన నువ్వు వదిలిపెట్టలేవు, నువ్వు నిర్ణయాలు తీసేసుకొని ఉంటావు ఆయనతో ఉండడానికి. నీ మనసంతా ముద్దుబారిపోయినా సరే నీ ఎదుట మాత్రం ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఎంత ముద్దుబారిపోయిన మనసు అయినా సరే మళ్ళీ ఆయన చూసినప్పుడు చిన్నగైనా సరే మళ్ళా ప్రేమ, సంతోషము చిగురిస్తుంది. అదవుతుందా? ఇది వాడిపోయినటువంటి బంధం. ఒక వ్యక్తి బంధం అనేటువంటిది వాడిపోదు, ఎమోషన్స్ అనేవి వాడిపోతాయి. అదవుతుందా? ఇది అర్థం కాదనమాట కొంతమందికి. ఆ సంబంధం ఉంటే కాబట్టి అర్థం కావడానికి వీడు రక్షింపడిన వాళ్ళు కాదు, వీళ్ళకి రక్షణ లేదు, వీళ్ళకి విశ్వాసం లేదు. విశ్వాసాలమని చెప్పుకున్న దొంగ విశ్వాసులు సంఘంలో చొరబడి ఈ పని చేస్తుంటారు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అర్థమైతే అసలు ప్రభుత్వం సంబంధం కలిగి ఉండడం అంటే ఏంటి వీళ్ళకి అర్థమైతే కదా. వీళ్ళకి అర్థం కాదు ప్రభుత్వం అటాచ్ అయిపోవడం అంటే ఏంటి. వీళ్ళకి ఎదురు ఎమోషన్స్లో అన్నా ఉంటారు, అప్పటికప్పుడు వచ్చిపోయి ఎమోషన్స్లో అన్నా ఉంటారు, లేకపోతే వాళ్ళ సొంత క్రియల్లో అన్నా ఉంటారు. లేకపోతే రెండు మిక్సర్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ సొంత క్రియలు, వాళ్ళు అచీవ్ చేసినవి, వాళ్ళకు వచ్చిన మెప్పును బట్టి వాళ్ళు సంతోషిస్తుంటారు. మధ్య మధ్యలో ఏదైనా మంచి మ్యూజిక్ వచ్చినప్పుడు, మంచి పాట వచ్చినప్పుడు ఎమోషన్ అవుతుంటారు, అంతే. అంతకుమించి బంధం లేదు, ఏం లేదు, దేవునితోటి సంబంధం లేదు. ఆ సంబంధం ద్వారా తీసుకున్న నిర్ణయాలు లేవు, ప్రభు కోసమే బ్రతకాలని తీసుకున్న నిర్ణయాలు లేవు, ప్రభుకు మాత్రమే దగ్గరగా ఉండాలని చేసుకున్న షెడ్యూల్స్ లేవు, ఏం లేవు. వాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళకేం అర్థమవుతుంది ఆ బంధం గురించి? వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వీళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, మనకి విశ్వాసులైన వాళ్ళకి ఏం చెప్తారంటే, రియాలిటీ ఇక్కడ లేదురా అబ్బాయి, నువ్వేదో మిస్ అవుతున్నావు, నువ్వేదో మిస్ అవుతున్నావు జీవితంలో అన్నట్టుగా మాట్లాడతాడు. అమ్మో నిజమేనేమో అనిపిస్తుంది. నేను చూడు మంచిగా అందరి చేత పేరు తెచ్చుకుంటున్నాను, మంచిగా నేను చదువుకుంటున్నాను, రకరకాల సాధిస్తున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, ఇవన్నీ నువ్వు మిస్ అయిపోతున్నట్టున్నావే అనగానే సరే నేనంతే నీ అంత భక్తుని కాకపోవచ్చు, నేను ఇవన్నీ సాధిస్తున్నాను, నువ్వే కనుక నాలాగా ఇవన్నీ సాధిస్తే ఇంకా దేవుణ్ణి ఎక్కువ మహింపరచవచ్చు కదా. మనం గురువారం మాట్లాడుకున్నాం కదా, కలెక్టర్కి ఎవడు సువార్త చెప్తారు, ఇలాంటి ప్రశ్నలు వేసి ఏం చేస్తారు అంటే వీళ్ళు ఈ ఫిలాసఫీని వీళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళకున్నటువంటి ఆ సరళమైనటువంటి దేవునితో వాళ్ళకున్నటువంటి ఆ రిలేషన్షిప్ని ఈజీ, దేవుడు మనకి చాలా ఈజీ చేశాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మన కోసం మరణించాడు, ఆయన ప్రేమంతా డిస్ప్లే చేసి చూపించాడు. చూడు ఎంత ప్రేమిస్తున్నాను నేను, ఎంతగా నేను మరణమైపోయేంతగా నేను ప్రేమిస్తున్నానని చెప్పి సిలువలో మనకు చూపించాడు. మనకు ఆ విషయాన్ని అర్థమయ్యేలాగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించేలాగా చేశాడు. మన హృదయాన్ని మార్చి రిలేషన్షిప్ని డెవలప్ చేసుకొని మనల్ని ముందుగా ప్రేమించి మనం కూడా ప్రేమించేలాగా చేసుకుంటున్నాడు. ఆ రిలేషన్షిప్లో ఉండండి రా బాబు, చాలు, నాతో ఉండండి, నేను నడిపించుకుంటా, నాకు దగ్గరగా ఉండండి, నాకు అందుబాటులో ఉండండి, నేను నడిపించుకుంటా. సింపుల్ కదా, చాలా సింప్లిఫై చేసేసాడు దేవుడు. మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం. దేవుడు ఎంత సింప్లిఫై చేస్తే ఇంత సింపుల్గా పరలోకానికి వెళ్ళిపోతామంటావా అని కాంప్లికేట్ చేసుకుంటున్నాం మనం. ఇది సరిపోద్దా ఏంటి, ఆ దేవుడిని అలా ప్రేమిస్తే సరిపోద్దా, దేవునితో అలా రిలేషన్షిప్ కలిగి అలా ముందుకెళ్తే సరిపోద్దా ఏంటి?
అని మనం ఒప్పుకోలేము. మన హృదయం దొంగది, అది ఒప్పుకోదు. ఒప్పుకోక కాంప్లికేట్ చేస్తుంది విషయాలని. ఇది సరిపోదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను ఎక్కడైతే నేను నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను అక్కడ నేను మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఎక్కడైతే నాకున్నటువంటి బలహీనతల్ని నేను కప్పిపుచ్చుకొని నా బలాల్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి. నా ఓటమిలు వీటన్నిటిని కూడా నేను కప్పిపుచ్చుకొని వాటిని ప్రపంచం మర్చిపోయేలాగా నేను కొన్ని విజయాలని సాధించి చూపించాలి. నువ్వు ఎంత సాధించినా నీ వెనకాల తవ్వేవాడు తవ్వుతూనే ఉంటాడు. తీసుకొచ్చి నీ మొహాన్ని కొడతాడు ఏదో రోజు. అప్పుడు మళ్ళీ ఏడుస్తావు. అదవుతుంది చెప్పింది. కాబట్టి పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళు ఇటువంటి ఫిలాసఫీని స్ప్రెడ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈ ఫిలాసఫీని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు అడ్డం పెట్టుకునేటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఈ వల్లోకి దించడానికి ఫస్ట్ స్టెప్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, సున్నతి పొందమని అడుగుతున్నారు. సున్నతి పొందండి. సున్నతి పొందావనుకో ఒకసారి, వాళ్ళ ఫిలాసఫీలో నువ్వు దిగిపోయినట్టే, నేను దించేస్తారు. సున్నతి పొందావనుకో ఒకసారి, ఇంకా పెద్ద ఫంక్షన్ చేస్తారు. పెద్ద ఫంక్షన్ చేసి, ఆహా సున్నతి పొందావు, ఆహా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో సున్నతి పొందమని ఉంటే ఫస్ట్ స్టెప్ కన్నా సున్నతి పొందావు, ఇంకా తర్వాత ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించాలి. ఈ ఆజ్ఞలన్నీ పాటించడమే నీ జీవితం, అదే నీ యొక్క టెస్టిమనీ, అదే నీ యొక్క ఏంటి నీతి అని చెప్తారు వీళ్ళు. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? సున్నతి పొందండి. నువ్వు అవన్నీ ఎవడు చేయలేడు. అవన్నీ చేస్తున్నావు లేదో చూసుకో. అవన్నీ చేస్తున్నట్లు ఇతరులు గుర్తిస్తున్నారు లేదో చూసుకో. దీంతో నీ మైండ్ అంతా కూడా ఏమైపోద్ది? ఆక్యుపై అయిపోద్ది. ఇంకా క్రీస్తు గురించి నువ్వు ప్రేమించడానికి నీకు సమయం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. 3వ వచనం, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. సున్నతి పొందావా, వాళ్ళ ఫిలాసఫీలో నువ్వు పడిపోయినట్టే. వాళ్ళ ఫిలాసఫీలో నువ్వు పడ్డావంటే నువ్వు ఇంకేం చేయాలి? ధర్మశాస్త్రం అంతటినీ నీ సొంతగా నువ్వు పాటించాలి. ఆ ఫిలాసఫీలో నువ్వు పడ్డావనుకో, నీకై నువ్వే పరిశుద్ధంగా మారిపోయి, నీకై నువ్వే నీతిగా కనిపించడానికి నువ్వేం చేస్తావు చెయ్యి. మంచిగా ఉద్యోగం చేసి నిరూపించుకుంటావు, మంచిగా చదువుకొని నిరూపించుకుంటావో, నువ్వు మంచిగా నువ్వు ఏమంటే దాన ధర్మాలు చేసి నిరూపించుకుంటావు, ఏం చేసి నిరూపించుకో, లేకపోతే నీ సక్సెస్ ద్వారా నిరూపించుకుంటావో, ఏదో ఒకటి చేసి నీకు నువ్వే నిరూపించుకోవాలి. దాని మీద నువ్వు నిమగ్నం అయిపోవాలి నీ జీవితం అని చెప్తే, ఆడు చెప్పిన మాటలు విని యేసుక్రీస్తు గురించి ఆలోచించడం పక్కన పెట్టి, సంఘం పక్కన పెట్టి, సహవాసం పక్కన పెట్టి, క్రీస్తుకు నిన్ను దగ్గర చేసేటువంటి వాక్యం పక్కన పెట్టి, అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఏదో సాధించడానికి, చూపించుకోవడానికి నువ్వు నిమగ్నం అయిపోయి పోవడానికి సిద్ధపడుతున్నావు. దానికి ఫస్ట్ స్టెప్గా వాళ్ళు ఏం చేస్తారు? మా ఫిలాసఫీలోకి వచ్చేయడానికి ఇనాగ్రేషన్ ఫంక్షన్ అనమాట. లేకపోతే వాడు మన ఆలోచన విధానంలోకి వస్తున్నాడని చెప్పడానికి వాడికి ఏంటంటే సున్నతి చేస్తారు. అర్థమవుతుందా? పౌలు ఏమంటున్నాడంటే, ఈ ఆలోచన విధానంలోకి నువ్వు వెళ్ళావనుకో, నువ్వేమనుకుంటున్నావు? ఏదో మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నీతిమంతుడిని అయిపోతాననుకుంటున్నావా? ఏదో చెప్పాడు దిక్కుమాలినాడు, ఏదో ఈ దిక్కుమాలిన యూత్ మీటింగ్ ఓడిపెట్టి ఆ యూత్ మీటింగ్లో ఒకటి చెప్తాడు అనమాట. ఏం చెప్తాడు అని అంటే, నీకు ఎన్ని మంచి మార్కులు వస్తే దేవుడికి అంత మహిమ, నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటే దేవునికి అంత అవమానం. నాకంటే ఎక్కువ మార్కులు ఎంతమందికి వచ్చినాయి? చాలామందికి వచ్చినాయి. అంటే ఇంత అవమానం తీసుకొచ్చాను నేను దేవునికి.
అని బాధపడతా కూర్చో. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నం చేస్తూ ఉండు అని ఎవడో దిక్కుమాలినోడు చెప్తాడు. ఇలాంటి దిక్కుమాలినోడు చాలామంది ఉన్నారు. ఇలాంటి దిక్కుమాలిన రిట్రీట్లు చాలా జరుగుతూ ఉంటాయి, ఇప్పటికి జరుగుతూనే ఉంటాయి. ఆడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆడే డిగ్రీ చేశాడు, ఆడేదో చదువుతుంది కన్నులట పోయి ఒక 10 ఏళ్ళు ఎంఏనో బిఏనో చేసి వచ్చి ఉంటాడు. ఆడొచ్చి ఏం చెప్తాడు బీటెక్ వాళ్ళకి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్ స్టూడెంట్స్కి, నీకంటే టాప్లో ఉండాలి, అప్పుడే దేవునికి నామానికి మహిమ, లేకపోతే అవమానం అంటాడు అనమాట. పౌలు ఏమంటాడంటే, సరే బాగానే ఉందిరా అబ్బాయి, నువ్వు ఈ ఫిలాసఫీ నీకు నచ్చింది, ఓకే వెరీ గుడ్, బాగానే ఉంది, ఈ ఫిలాసఫీలోకి నువ్వు వెళ్తావు అనుకో, యేసుక్రీస్తు గురించి ఇంకా నీకు ఆలోచించడానికి నీకు టైం ఉండదు, చర్చికి వెళ్ళడానికి కూడా టైం ఉండదు. ఉంటుందా? ఉండదు ఆబ్వియస్లీ. ఎందుకు? ఇంకెరగబడి చదువుతూ ఉంటావు, లేకపోతే డబ్బులు సంపాదించాలి, అదే వాళ్ళకంటే నేను బెస్ట్గా ఉండాలి అని చెప్పి ఏదో చేస్తూ ఉంటావు. అందులోనే దేవుని మహిమ ఉంది కదా, అందులోనే నీతి ఉంది కదా, అందులోనే నువ్వు నీతిని ఎత్తుక్కోవడం కూడా స్టార్ట్ చేస్తావు. అదే నీ ఆత్మీయ జీవితం అనుకోవడం స్టార్ట్ చేసేస్తావు. ఇక నువ్వు చర్చికి కూడా రావు. ఇక నీకు యేసుక్రీస్తు గురించి చెప్పేవాళ్ళు ఎవడు? ఆయన గురించి నువ్వు పదే పదే ఎలా వింటుంటావు? పదే పదే వినకపోతే ఆయన పట్ల నీకున్న ప్రేమ తగ్గిపోదా? సంవత్సరం రోజు ఒక ఫ్రెండ్తో మాట్లాడకపోతే ఆ ఫ్రెండ్షిప్ తగ్గిపోద్దా, పెరుగుద్దా? తగ్గిపోద్ది. దేవునికి దూరం అవ్వవా? క్రీస్తుకి దూరం అవుతావు. ఆయన సజీవుడుగా ఉన్నాడు, తిరిగి లేచి నీతో ప్రతి క్షణము స్నేహం చేయాలని చెప్పి సజీవుడుగా మరణాన్ని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేచాడు. చచ్చిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది తెక్కలోళ్ళు. చచ్చిపోయిన మా చర్చి ఫౌండరు చచ్చిపోయాడు, ఆయన మాకు రోజు కల్లోకి వచ్చి ఏం చేయాలి చెప్తుంటారు అంటారు కొంతమంది. చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడే తెక్కల వాళ్ళు ఉంటే, సజీవుడుగా ఉన్నటువంటి దేవునితోటి మాట్లాడడానికి టైం లేకుండా ఏంటి నువ్వు పొడిచేది, ఏంటి నువ్వు చేసేది, నువ్వు సాధించేది ఏంటి? సాధిస్తావు ఏంటి? దేవునికి వచ్చే మహిమ అందులో. సజీవుడిగా నీతో ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవునితోటి, వ్యక్తితోటి నువ్వు స్నేహం చేయకుండా ఏంటి నీ మార్కుల ద్వారా, నీ డబ్బుల ద్వారా, నీ ఉద్యోగాల ద్వారా నువ్వు తీసుకొచ్చే మహిమ ఏంటి చెప్పు కాస్త? ఎవడికి కావాలా మహిమ? ఎవడికి కావాలా ఘనత? ఇది బూటకం. ఇదంతా కూడా క్రీస్తు నుంచి దూరం చేయడానికి దుష్టుడు అనేటువంటి నాటకం. ఇట్లాంటి దిక్కుమాలిన రిట్రీట్లకు వెళ్ళకండి, ఇలాంటి దిక్కుమాలిన చెప్పిన మాటలు వినకండి. పౌలు ఏమంటున్నాడంటే, సరే బాబు నీకు అదే నచ్చింది, వెరీ గుడ్, సరే నాకు లేదండి, నాకు ఆ అంకుల్ చెప్పిందే నచ్చింది. అంకుల్ ఏం చెప్పాడు? నీకంటే ఎవడికి మార్కులు రావడానికి వీలు లేదు, ఎక్కడికన్నా వచ్చిందా దేవుని నామానికి అది అవమానం అని చెప్పాడు, నాకు అది నచ్చిందండి. నిజమే కదా అన్న. సరే బాగుంది, అంకుల్ చెప్పింది బాగానే ఉంది. సరే మరి నువ్వు చేసేటువంటి పనుల్లో నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి దేవుని మహింపరచాలనుకుంటున్నావు. సరే మరి నీ జీవితంలో ఒక మార్కులే కనిపిస్తున్నాయా నీకు? నీ జీవితంలో ఒక్క డబ్బుల విషయమే కనిపిస్తుందా ఇంప్రూవ్మెంట్ చేయడానికి? నీ ప్రవర్తన పరిస్థితి ఏంటి? నువ్వు ఇతరులను ప్రేమించేటువంటి పరిస్థితి ఏంటి? నీ గర్వం పరిస్థితి ఏంటి? అదవుతుందా? మరి వీటి విషయం ఏం చేస్తా? వీటి విషయంలో ఇంప్రూవ్మెంట్ ఉందా? వీటి విషయంలో ఇంప్రూవ్మెంట్ లేకపోతే దేవునికి అవమానం రాదా? నువ్వు గనక నీ క్రియల ద్వారానే దేవుని మహింపరుద్దాం అనుకుంటే, నువ్వు గనక నీ క్రియల్లోనే నీ నీతిని వెతుక్కో, కానీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న క్రియలు కాదు, అన్నిట్లో దేవుని మహింపరచాలి. మరి అన్నిట్లో నువ్వు నీతిని వెతుక్కోవాలి. ధర్మశాస్త్రం ఉన్న ప్రతి ఆజ్ఞను నువ్వు పాటించాలి. ప్రతి ఆజ్ఞలో నుంచి నువ్వు నీతిని పొందుకోవాలి, అప్పుడే నువ్వు నీతిమంతుడు అవుతావు. ఏ ఒక్క ఆజ్ఞని మీరినా నువ్వు నరకానికి పాత్రుడు అయిపోతావు.
ఏ ఒక్క ఆజ్ఞని మీరినా నువ్వు దేవునికి శత్రువు అయిపోతావు. గణపరచడం తర్వాత నువ్వు చదువు విషయంలో తెగ గణపరిచావు దేవుణ్ణి. నీ హృదయంలో గర్వం ఉంది, మెటీరియలిజం ఉంది, ధనాశ ఉంది. దేవుని గురించిన ఆలోచనే లేదు, దేవుని గురించిన ప్రేమ లేదు. మనుషుల గురించి తర్వాత సంగతి, దేవుని గురించే ప్రేమ లేదు. మరి ఆ విషయంలో నరకానికి పోవా? పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు సున్నతి పొంది ఈ ఫిలాసఫీలో కనుక దిగితే బాబు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నువ్వు ధర్మశాస్త్రం అంతటినీ మీరు ధర్మశాస్త్రం మూలంగా ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. కుదురుద్ది అది అయ్యే పనేనా? నీ సొంత శక్తితో ధర్మశాస్త్రం అంతటిని పాటించడం అయ్యే పనేనా? ఏదో ఒకటి చూస్ చేసుకుంటావు, డబ్బుల విషయమో, చదువు విషయమో, పలుకుబడి విషయమో, ఏదో ఒకటి చూస్ చేసుకుని అందులో నీ ప్రతాపం చూపిస్తావు. బాగానే మిగిలిన పరిస్థితి ఏంటి? అన్ని విషయాల్లో ఎక్సలెన్స్ చూపించేటువంటి అంత సీన్ ఉందా నీకు? ఆ శక్తి ఉందా? కుదరదు కదా అని పౌలు యొక్క ఉద్దేశం. 4వ వచనం, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఈ విధమైన ఫిలాసఫీ ధర్మశాస్త్రం మూలమైన వలన నీతిమంతులని తీర్చబడడానికి ప్రయత్నం చేసిండు. ఎవరున్నారో వాళ్ళు బొత్తిగా క్రీస్తులో నుండి వాళ్ళు బొత్తిగా వేరు చేయబడ్డాడు. క్రీస్తుతో సంబంధం లేదు, క్రీస్తు ఉన్న కృపతో సంబంధం లేదు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి, మనం ఆల్రెడీగా ముందు కూడా చెప్పాడు కదా పౌలు ఇదే మాట. ఇటువంటి వాళ్ళకి ఇంకా మళ్ళీ కృప ఉండదు. అంటే చదువు విషయంలో నేను మంచిగా చదువుకొని మంచిగా నేను సాధించేసేసి నేను అస్సలు తక్కువ మార్కులు తెచ్చుకుంటే దేవునికి అవమానం అని చెప్పేసేసి నేను అంత మంచి మార్కులే తెచ్చుకొని అందులో నేను దాని మీదే నిమగ్నం అయిపోయి ఉంటాను. మరి మిగిలిన విషయాలు ఏంటని అడుగుతున్నావు కదా పౌలు. మిగిలిన విషయాల్లో దేవుడు కృప చూపించి క్షమిస్తాడు. అట్ట కుదురుద్ది. యేసుక్రీస్తు యేసుక్రీస్తుని కూడా నమ్ముతున్నా కదా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? మిగిలిన విషయాల్లో క్షమిస్తాడు అని అంటే పౌలు అంటున్నాడు, అది కుదరదు. అది కావాలి ఇది కావాలంటే అట్ట కుదురుద్ది. ధర్మశాస్త్రం అయినా ఇస్తాడు, లేకపోతే కృప అయినా. నీ ఫిలాసఫీని మార్చేసుకున్నావు. నీ క్రియల ద్వారా నువ్వు సాధించే దాని ద్వారానే దేవుని మహింపరుద్దామని డిసైడ్ అయిపోయావు. ఇక నీ కృపతో సంబంధం లేదు. కృప కూడా ఇంక దేవుడు నీకు, యేసుక్రీస్తు నీకు సంబంధం లేదు. నేనంటున్న మాటలు కాదు కదా. చూడండి, పౌలే ఇంకా బెటర్గా చెప్పాడు నాకంటే. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వాడెవడో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృప నుంచి నువ్వు ఎప్పుడో తొలగిపోయావు. నువ్వు ఎప్పుడైతే ఈ ఫిలాసఫీలో దిగావో, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క చదువు ద్వారా నువ్వు దేవుని మహింపరచగలవనే ఫిలాసఫీలో దిగావో, నువ్వు ఎప్పుడైతే నీ డబ్బు ద్వారా నీ సక్సెస్ ద్వారా నువ్వు దేవుని మహింపరచగలవనే ఫిలాసఫీలో దిగావో, ఎప్పుడైతే అందులోనే నీకు నీతి ఉందనుకుంటున్నావో, అందులోనే నీకు విలువ ఉందనుకుంటున్నావో, అప్పుడే దేవుని కృప నుండి నీవు తొలగిపోయావు. నువ్వు రక్షింపబడలేదు. అసలు నువ్వు ఎప్పుడు కూడా రక్షింపబడలేదు. రక్షింపబడ్డానని అనుకున్న వాళ్ళైనా సరే నువ్వు రక్షింపబడలా. నువ్వు తొలగిపోయావు దేవుని కృప నుండి. గుర్తుపెట్టుకో. ఆ క్రియలు చేసి ఆ ధర్మశాస్త్రం మొత్తం పాటించి ఆ ఒక్క సక్సెస్ కాదు, అన్ని విషయాల్లో నువ్వు సక్సెస్ అయ్యి అప్పుడు పరలోకానికి వెళ్ళు. కుదిరే పని అనేది అవుద్దా? గుండెలో బండలు పడిపోవాలన్నమాట ఆ మాట విన్న తర్వాత. అమ్మో, ఇది అయ్యే పని కాదు, ఎవడెళ్ళగలుగుతాడు పరలోకానికి? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అతి తెలివి పక్కన పెట్టేసి ఈ అతి తెలివి ప్రదర్శన చేసేటువంటి వాళ్ళకు దూరంగా ఉండి
యేసుక్రీస్తు గురించి మాత్రమే బోధించేటువంటి సంఘములో ఉంటూ, యేసయ్యకి మాత్రమే దగ్గర అవుతూ, ఆయనతో బ్రతికితే చాలనుకుని ఆయనతో స్నేహం చేసుకుంటా ముందుకెళ్ళిపోదాం అని అనుకోవాలి కదా. దానికోసమే పౌలు ఈ మాట చెప్తా ఉన్నాడు. 5వ వచనం చూడండి. ఏలయనగా మనం విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మనము నీతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి, అరే నీ నీతి యేసయ్యలో ఉంది, యేసయ్యలో నీ నీతి ఉంది, ఆయన కోసం బ్రతకడమే నీ నీతి, నీ నీతి అందులో ఉంది, ఆయన కోసం బ్రతకడమే దేవునికి మహిమ, ఆయన గురించి ఆలోచించడం, ఆయనతో స్నేహం చేయడమే దేవునికి మహిమ. నువ్వు ఆ పనిలో ఉండు, నిన్ను పరిశుద్ధపరచుకునే పనిలో ఆయన ఉంటాడు. నీకు తెలియకుండా నిన్ను పరిశుద్ధపరచుకుంటాడు. కొన్ని విషయాలను విడిచిపెట్టుకునేటువంటి శక్తి నీకు ఇస్తాడు. నీలో ఉన్న బలహీనతలను నువ్వు చూసి గుర్తించి వాటిని ఆయన దగ్గర తీసుకొచ్చుకునేటువంటి శక్తి నీకు ఇస్తాడు. అదంతా జరుగుద్ది, అది దేవుడు చేస్తాడు. నువ్వేం చేయాలి? నీ ప్రైమరీ గోల్ ఏమై ఉండాలి? యేసయ్యతో స్నేహం చేస్తూ, ఆయన కోసం బ్రతుకుతూ, ఆయన సువార్త ప్రకటించడం. దట్ షుడ్ బి యువర్ ప్రైమరీ గోల్. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ గోల్ వైపు నిన్ను లాక్కొని నిన్ను నెట్టుకుంటా వెళ్తూ ఉంటాడు. అదంతా నీలోనే ఉంది. నువ్వు ఎక్కడికో పోయి నువ్వు ఏదో సక్సెస్ పొందితే, నువ్వు ఎక్కడికో వెళ్ళి అక్కడ నువ్వు నీ ప్రతాపం చూపిస్తేనే నీకు ఇవన్నీ వస్తాయని కాదు. నీ నిరీక్షణ ఎక్కడెక్కడో లేదు. నీ నిరీక్షణ ఎక్కడుంది అని అంటే, నీ నిరీక్షణ నీలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడిలోనే ఉంది. ఆయనే నీకు చూపిస్తున్నాడు. చూడు, ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. నడు. ఆయనే నిన్ను సంఘానికి నడిపిస్తాడు. ఆయనే నిన్ను సహోదరుల దగ్గరికి తీసుకెళ్తాడు, నిజమైన సహోదరుల దగ్గరికి, యేసుక్రీస్తుని నీకు చూపించే సహోదరుల దగ్గరికి, నిజమైనటువంటి వాక్యం దగ్గరికి ఆయన నడిపిస్తాడు. ఆయన నడిచినట్లు నడుచుకుంటూ వెళ్ళిపో. నువ్వు బంధకాల చేత కట్టబడకుండా ఉంటే చాలు. స్వతంత్రం ఉంది యేసయ్యలో నాకు అని చెప్పి ఆయన నడిపించినట్లుగా స్వతంత్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు. అదవుతుంది చెప్పింది. మన విశ్వాసం గలవారమే నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాం. చూడండి 6వ వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట యందు ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఏంటంట? ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. ఫెయిత్ దట్ వర్క్స్ త్రూ లవ్. ఫెయిత్ దట్ వర్క్స్ త్రూ లవ్. ప్రేమ ద్వారా కార్యసాధకమగు విశ్వాసం. దిస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. దిస్ ఈజ్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. ఇది ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే దాన ధర్మాలు చేయడం కాదు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే క్లాసులో అందరికంటే ఫస్ట్ రావడం కాదు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అని అంటే అందరు లంచాలు తీసుకుంటే నువ్వు ఒకడే లంచాలు తీసుకోవడంత మాత్రాన ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అయిపోదు. అది క్రిస్టియన్సే కాదు, ఎవడో చేయకూడనటువంటి విషయం. నువ్వు క్రిస్టియన్ అయినా క్రిస్టియన్ కాకపోయినా తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. దొరికితే వేస్తారు, లేదా వేస్తారు. అంతే కదా. కాబట్టి అది అందులో దేవుని నామానికి మహిమే ఉంది. అందులో అదేదో ప్రత్యేకమైన, అందులో ఏమి లేవు. చదివితే పాస్ అవుతావు, చదవకపోతే ఫెయిల్ అవుతావు. అర్థమవుతుందా? అంతే. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో నువ్వు ఆ ఇయర్ దాటి ఇంకొక ఇయర్కి వెళ్ళిపోగానే నీ పక్కన కూడా గుర్తుండదు, నీకు కూడా గుర్తుండదు. అందులో ఏముంటుంది దేవునికి మహిమ? అందులో ఏముంటుంది నీకు నీతి? నువ్వు సంపాదించిన డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు మొత్తం ఖర్చు అయిపోతాయి. ఏముంటుంది నీతి? నువ్వు చాలా గొప్పదనుకుంటున్న ఉద్యోగం ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున ఓడొచ్చు.
ఉన్న దానివల్ల ఉపయోగం లేనంతగా దేశపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనుకోండి, అప్పుడు మళ్ళా దేవుని మీద ఆధారపడుకుంటా బ్రతకడం తప్ప ఇంకే అవకాశం కూడా లేదు. పరిస్థితులు అలాగనే మారబోతున్నాయి రానున్న దినాల్లో. దేవుని మీద ఆధారపడేవాడికి అవి ఏవి కూడా పెద్ద తేడా చేయవు. చూడండి, దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. వాట్ ఈస్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ? ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే ఫెయిత్ వర్కింగ్ త్రూ లవ్. దట్ ఈస్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. ప్రేమ ద్వారా కార్యసాధకమయ్యేటువంటి విశ్వాసం, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. ప్రేమ పనిచేస్తూ ఉంటుంది. ప్రేమ ద్వారా మనం చేసే పనులు, దేవుని పట్ల ప్రేమను పుట్టించే విశ్వాసం, ఆ ప్రేమ కోసం చేసేటువంటి పనులు, ఆ ప్రేమ కోసం చేసి తీసుకునే నిర్ణయాలు, ఆ ప్రేమ కోసం నువ్వు చేసేటువంటి షెడ్యూల్స్. దేవుణ్ణి ప్రేమించి దేవునితో బంధాన్ని కలిగి ఉండి, దేవునితోటి సంబంధాన్ని కలిగి ఉండి, ఆ క్రీస్తును నువ్వు ప్రేమించి ఆయన నిన్ను ప్రేమిస్తున్న సంగతి గుర్తించి, అది విశ్వాసం. అర్థమవుతుందా? సో ఇలాంటి విశ్వాసం, ఇలాంటి దేవుని పట్ల ప్రేమను పుట్టించే విశ్వాసము ఉన్నప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటామే, మనం కొన్ని పనులు చేస్తామే, అది ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. అది ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. యేసయ్య మీద ఉన్న ప్రేమతోటి నేను నిర్ణయం తీసుకున్నాను ఆయన సంఘంలో ఉండాలి అని. ఆయన గురించి పదే పదే మాట్లాడేటువంటి సహోదరుల మధ్యలో కలిసి బ్రతికి ఆయన్ని ప్రకటించే పనిలో ఉన్న వాళ్ళతోటి కలిసి ఉండి ఆ పనిలో నేను కూడా ఉండాలని నిర్ణయం తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నావు? ఆబ్వియస్లీ బికాజ్ ఐ లవ్ హిమ్. ఆబ్వియస్లీ బికాజ్ హీ లవ్స్ మీ. నీకా తెలిసింది ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి. నువ్వు ఆయన ఎంతగా ఎలా ప్రేమిస్తున్నావు? ప్రేమ ద్వారా కార్యసాధకమయ్యే విశ్వాసము దేవుడు నాకు ఇచ్చాడు. వినుట ద్వారా ఇటువంటి విశ్వాసం నాలో కలిగింది. కాబట్టి ఆయన ప్రేమ నాకు అర్థమైంది. నేను ఆయన్ని ప్రేమించేస్తా ఉన్నాను. ఆయన్ని ప్రేమించుకుంటాను కాబట్టి ఆయనకి నేను దూరం అవ్వకుండా, ఆయనకి అందుబాటులో, ఆయనకి దగ్గరగా ఆయన్నే ప్రకటిస్తూ నేను ఉండాలనే కోరిక నాకు వచ్చేసింది. దానికోసం నిర్ణయం తీసుకొని చర్చికి వస్తున్నా. దానికోసమే నేను పరిచర్య చేస్తున్నా. దానికోసం నేను పలానా చేస్తున్నా. ఇది దేవుడు మనలో కోరుతున్నటువంటి క్రియలు. ఇలాంటి క్రియలు దేవుడు మనలో చూడాలని ఇష్టపడుతున్నాడు. ఈ విధంగా మనం ఏంటంటే నిర్ణయం తీసుకుంటాం, ముందుకెళ్తా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి క్రియలు, అనేక మందికి ఉపయోగకరమైన క్రియలు, దేశాలని మార్చే క్రియలు కూడా దేవుడు జరిగించుకుంటాడు తన విశ్వాసులతో, తన సంఘంతో. అదవుతుందా? జరిగించుకున్నా జరిగించుకోకపోయినా దిస్ ఈజ్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. అదవుతుందని చెప్పింది. దిస్ ఈజ్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. ఇలాంటి ప్రాక్టికల్ క్రిస్టియన్స్ సంఘాలుగా ఉంటూ, ఇలాంటి స్థానిక సంఘాలు అభివృద్ధి అవుతుండే కొలది ఆ దేశం కూడా అభివృద్ధి అవుద్ది, ఆ సమాజంలో అభివృద్ధి అవుతాయి. ఒక అనాగరికులైనటువంటి నరమాంస భక్షకులైనటువంటి మన దగ్గరికి వెళ్ళి ఇలాంటి విశ్వాసులు కొంతమంది కనుక అక్కడ బ్రతకడం ప్రారంభించి అక్కడ ఒక స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేశారనుకోండి, వాళ్ళల్లో కొంతమంది ఇదే విశ్వాసంలోకి వస్తూ ఉన్నారనుకోండి, ఆ ఒక్క సంఘం చాలన్నమాట. కొన్ని ఏళ్ళు అయిపోయేసరికల్లా మనుషుల్ని చంపుకొని తినేవాళ్ళు సూటు బూట్లు వేసుకొని తిరుగుతారు. ఇది కథ కాదు, నేను చెప్పింది జరిగిన వాస్తవం, చరిత్రలో జరిగిన వాస్తవం గురించి నేను చెప్తున్నా. ఇలాంటి ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, అనేక చోట్ల జరిగినాయి. ఈ విశ్వాసులను తయారు చేసేది సంఘం. నువ్వు నేను అట్లాంటి నరమాంస భక్షకులకి వెళ్ళేసి ఏదో ఎవరిని ఉద్ధరించే లేకపోవచ్చు, కానీ మనం గట్టిగా పట్టుకుంటున్నటువంటి ఈ విశ్వాసం, ఈ సువార్త, మనం కాకపోతే ఇంకొకరినన్నా అటువంటి పరిస్థితిలోకి నడిపించి గొప్ప క్రియలు దేవుడు చేయించుకుంటాడు. మన జీవితంలో మాత్రం ఖచ్చితంగా
ఖచ్చితంగా అంటే పెద్ద పెద్ద ఇలాంటి సిగ్నిఫికెంట్ కంటే వరల్డ్ ఈవెంట్స్ మనం చేయలేకపోవచ్చు, కానీ మనల్ని పరిశుద్ధతలోకి దేవుడు నడిపించుకుంటుంటాడు. మన పాపముల్ని మనం విడిచిపెట్టేటువంటి శక్తిని అయితే ఇస్తూ ఉంటాడు. మన జీవితాలని మారుస్తూ ఖచ్చితంగా ఉంటాడు. మన కుటుంబాన్ని మారుస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఉన్నటువంటి నీ ప్రపంచం అంతా మార్చకపోవచ్చు, ఖచ్చితంగా కనీసం నీ కుటుంబాన్ని మార్చుకుంటావు. ఖచ్చితంగా విశ్వాసాన్ని పెళ్లి చేసుకుంటావు. నువ్వు నిర్మించేటువంటి కుటుంబం, నీ బిడ్డలు, నీ చుట్టుపక్కల వ్యక్తులు, కనీసం వాళ్ళ జీవితాలను అయితే నువ్వు మార్చడానికి దేవుడు అట్లీస్ట్ కనీసం ఒక్క వ్యక్తికైనా సరే జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని ఇచ్చేటువంటి శక్తిని నీకు ఇస్తాడు. అదవుతుందా? రాష్ట్రం అంతటికి కూడా ఉచితమైనటువంటి పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతటికి ఉచితంగా రకరకాల పథకాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా, అందరు ముఖ్యమంత్రులు ఇస్తున్నారు కదా, వాడి టర్మ్ అయిపోయిన తర్వాత వాడి మీద కనుక జనాలకి బోరు కొట్టి వాడిని ఓడిస్తే వాడిచ్చిన పథకాలు గుర్తుండవు, వాడు గుర్తుండడు. వాడిచ్చిన పథకాలు ఎప్పుడో అయిపోయి ఉంటాయి, తినేసి ఉంటారు. అవునా? ఏవి గుర్తుండవు, ఏమి ఉపయోగపడవు. ఆ స్థాయికి వెళ్ళి నువ్వేం చేసావంటే, ఒక 5 ఏళ్ళు మనుషులందరూ నిన్ను పొగిడేలాగా చేసుకున్నావు. దానికోసం అంత ప్రయాసపడ్డావు. 5 ఏళ్ల తర్వాత నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడ్డారు మళ్ళీ వాళ్ళు. అర్థమవుతుంది చెప్పింది? ఎవరైనా కావచ్చు. మన రాష్ట్రంలో కనుక మనం చూస్తే కదా, ఒక సంవత్సరం ఒక పార్టీ ఫుల్ హైప్లో ఉంటుంది, ఆ తర్వాత ఆడిని చీకొట్టి ఇంకోడిని తీసుకుంటాం. ఇలాంటి జరుగుతూనే లేదా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదో అయ్యిద్ది, మళ్ళీ ఏదైనా జరగవచ్చు. ఏం చేసావు అంత ప్రయాసపడి? ఏది నువ్వు ఉద్ధరించింది దేశాన్ని, రాష్ట్రాన్ని? ఏం ఉద్ధరించావు? మహా అయితే ఇంటికి ఒక 1000 రూపాయలు పంచాము, అంతేగా, అంతకుమించి ఏం లేదు. మహా అయితే 4 పారాసెటమాల్ ట్యాబ్లెట్లు పంచాము. ఆ పారాసెటమాల్ ట్యాబ్లెట్లు, ఆ విటమిన్ సి చప్పర్ ఇచ్చే ట్యాబ్లెట్లు, ఆ బీపీ బెళ్ళ, షుగర్ బెళ్ళ తప్ప ఇంకేం ఉండవు ఆ పిహెచ్సిలో. అవి పంచుతావు. కానీ యేసయ్య కోసం నువ్వు టార్గెట్ పెట్టుకొని బ్రతికిన వాడు అయితే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కనీసం ఒక్క వ్యక్తికైనా, కోట్ల వ్యక్తికి నువ్వు ఏదో పథకాలు పంచకపోవచ్చు, కానీ ఒక్క వ్యక్తికి ఏదో పథకాలు పంచి ఏదో వాడికి పైపైన సహాయం చేయడం కాదు, వాడి జీవితాన్ని నిలబెట్టేటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. జీవితాంతం కూడా నిన్ను గుర్తుపెట్టుకునే విధంగా వాడి జీవితాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి. కనీసం ఒక్క వ్యక్తికైనా, కనీసం నీ బిడ్డలకైనా దేవుని అన్నాడు గొప్ప ఆధిక్యత ఇది. దీనికంటే గొప్ప విషయాలు ఇంకెక్కడ కూడా నువ్వు సాధించలేవు, నువ్వేమీ కూడా చేయలేవు. గుర్తుపెట్టుకో, ఎంతకంటే గొప్ప విషయాలు ఏం చేయలేవు. సో ఫెయిత్ దట్ వర్క్స్ త్రూ లవ్, దిస్ ఈజ్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. ప్రభువుని ప్రేమించడం. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:2 ఇదే పౌలు ఏమంటున్నాడు చూడండి. 1 Corinthians 13:2. కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం అంటే యేసుక్రీస్తు గురించి నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ప్రేమ ద్వారా కార్యసాధకమైనటువంటి విశ్వాసం కాదు ఇది. కొండలను పెకిలించేటువంటి విశ్వాసం అని అంటే మన ప్రార్థన మీద, మన ఆత్మీయ జీవితం మీద, మన యొక్క స్పిరిచువాలిటీ మీద మనకు ఒక రకమైన విశ్వాసం ఉంటుంది కదా, అదనమాట. నేను దేవుణ్ణి అడిగాను, పెనుగులాడాను, అందుకని దేవుడు మా అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి సాక్ష్యం చెప్తుంటారు కదా, ఆ విశ్వాసం.
కొండల్ని పెకిలించగలిగిన విశ్వాసం నీకుందని నువ్వు గనక ఒకవేళ ఫీల్ అవుతున్నా, ప్రేమ లేనివాడు అయితే నీకెంత జ్ఞానం ఉన్నా, నువ్వు ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, ఎంత పలుకుబడి సంపాదించుకున్నా, ఎంత దాన ధర్మాలు చేసినా, కాల్చివేయబడ్డానికి నీ శరీరాన్ని ఇచ్చే అంత దాన కర్ణుడివి నువ్వు అయినా, ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడవు. ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడవు. లవ్ టువర్డ్స్ గాడ్, నీ దేవుడైన యెహోవాను పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలి. లవింగ్ యువర్ గాడ్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి కన్సర్న్ అబౌట్. ఆ తర్వాత నీ పొరుగువాడిని ప్రేమించడం అనేటువంటిది నీకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి కన్సర్న్ అబౌట్ ఈస్ లవింగ్ యువర్ గాడ్. అది లేకుండా నువ్వు ఏం చేయలేవు. దాని తర్వాతే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అనేటువంటిది నీకు సాధ్యమవుతుంది. దాని తర్వాతే ఇంకా మిగిలిన ఆజ్ఞలు, మిగిలిన ధర్మశాస్త్రం అంతా కూడా దాని మీద హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అసలు ఫస్ట్ డే నీకు చేత కాకపోతే నువ్వేం చేస్తావు? ఇంకా నువ్వేం చేయలేవు. దేవుని ప్రేమించడానికి సమయం లేదు. దేవుని ప్రేమించడానికి నీకు బుర్రలో స్పేస్ లేదు. దేవుని ప్రేమించడానికి నీకు స్వతంత్రం లేదు. ఆయనకి దగ్గరగా ఉండడానికి నీకు స్వతంత్రం లేదు. ఆయన సువార్తకు అందుబాటులో ఉండడానికి నీకు స్వతంత్రం లేదు. ఆయనను ప్రేమిస్తూ ఆయన పనిలో నిమగ్నమై ఆయనలో సంతోషిస్తున్న సహోదరులను మధ్యలో కలిసి వారితో బ్రతకడానికి నీకు స్వతంత్రం లేకపోయినప్పుడు ఇంకేం చేయగలుగుతావు? నువ్వు ఏం ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వగలుగుతావు? ఏం చేయలేవు. నథింగ్ యూ కెన్ డూ. ప్రేమ లేని వాడివైతే, దేవుణ్ణి ప్రేమించని వాడివైతే నువ్వు వ్యర్థుడవు అని అర్థం. అది ఇక్కడ దేవుని ప్రేమించని వాడివైతే నువ్వు వ్యర్థుడవు. నువ్వేం చేయలేవు. చూడండి, కాబట్టి దిస్ ఇస్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. దిస్ ఇస్ ద కీ వర్స్ ఆఫ్ ద ఎంటైర్ చాప్టర్. ప్రేమ ద్వారా కార్యసాధకమగు విశ్వాసం. ఇదే నీ విశ్వాసం. ప్రేమ. ఇది గుర్తుపెట్టుకో. నువ్వేది ఆలోచించినా, ఎవడు నీకేం చెప్పినా ఇది గుర్తుపెట్టుకో. నువ్వు డబ్బులు సంపాదించి మంచిగా సక్సెస్ అవ్వకపోతే దేవుడు నామానికి అవమానం అని చెప్పాడు అని అన్నాడు అనుకో, వెంటనే ఇందులో దేవుని నేనేమన్నా ప్రేమిస్తానా? దేవుని ప్రేమ నాకేమన్నా అర్థమవుద్దా? ఒకటే ప్రశ్న. దేవుణ్ణి ప్రేమించడం, దేవుని ప్రేమ నాకు అర్థమవడం అనేటువంటి విషయం దీనికి సంబంధం లేనట్టుగా ఉంది. ఇంకా ఈ దీంట్లో నేను నిమగ్నం అయిపోయానంటే దేవుణ్ణి ప్రేమించడం తర్వాత సంగతి దేవునికి దూరం అయిపోయేటట్టున్నాను ఆయన అనిపించిందా? వాడికి కుక్కని తరుముతున్నప్పుడు పారిపోయినట్లుగా పారిపోవాలి వాడి దగ్గర నుంచి. ఫినిష్. అర్థమవుతుందా? ఎంత పెద్ద ప్రసంగుడికైనా కావచ్చు, ఎంత పెద్ద యూత్ లీడర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏ కాన్ఫరెన్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, యేసయ్య నుంచి నేను దూరం అయిపోతానేమో ఈ విధమైన మాటలు వింటా ఉంటే యేసయ్య యొక్క ప్రేమ నుంచి నేను దూరం అయిపోయేటట్టున్నాను, ఆయన్ని ప్రేమించేటువంటి ఆ ప్రాసెస్ కట్ అయిపోయి ఇంకేవేవేవేవేవో ఆందోళనలు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి అని నీకు అనిపించిన మరుక్షణమే చెప్పా కదా ఎలా పారిపోవాలో. అదవుతుందా? సో ఈ విధంగా ప్రభుని ప్రేమించేవారిగా, ఎందుకంటే ఆయన తన ప్రేమంతా మన మీద కుమరించాడు. తన ప్రేమను ఆయన వెల్లడి చేశాడు. ఆయన వెల్లడి చేయకుండా మనల్ని ప్రేమించమనట్లా. హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ బై పోరింగ్ అవుట్ హిస్ బ్లడ్. ఆయన రక్తమంతా కార్చడం ద్వారా మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, ఆయన గురించి ఏ ఆలోచన లేని వారిగా ఉండగానే, ఆయన మనం పట్టించుకొని వారిగా మనం ఉన్నప్పుడే ఆయన తన రక్తమంతా కార్చి సిలువలో మరణించడం ద్వారా తన ప్రేమని వెల్లడి చేశాడు. ఆయన్ని ప్రేమించడం అంత కష్టమే కాదు. ఇంత ప్రేమించిన వ్యక్తిని ప్రేమించడం అంత కష్టమేమీ కాదు. ఇందులో కాంప్లికేటెడ్గా ఏమన్నా ఉందా? చాలా సింపుల్గా ఉంది. ఉందా లేదా? ఆయనని ప్రేమించాడు, ఎట్లా ప్రేమించాడో చూపించాడు.
నువ్వు ఆయన్ని ప్రేమించు, ఆయనతో కలిసి బ్రతుకుతా ఉండు, ఫినిష్. ఇదే రక్షణ. ఇందులోనే నీకు నీతి, ఇందులో నీకు పరలోక రాజ్యం. ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటావు జీవితాన్ని? ఎందుకు ఇది సరిపోదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, అది కూడా చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి. ఎందుకు? వై డూ యూ కాంప్లికేట్ యువర్ సెల్ఫ్? అండ్ వై డూ యూ అలౌ ద పీపుల్ హూ కాంప్లికేట్ యువర్ సెల్ఫ్ టు బీ ఇన్ యువర్ లైఫ్? డోంట్ అలౌ దెమ్. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ పాల్ టు ద చర్చ్ ఆఫ్ గలేషియా. అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.